హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా దీపావళికి ముందు రోజైతే నేను అరిసెలు ప్రిపేర్ చేసిన. అంతకంటే ఒక రోజు ముందు బియ్యం అయితే పెట్టుకున్నాను. ఇవి మామూలుగా ఇవి రేషన్ బియ్యం, అంటే రేషన్లో కూడా సన్న బియ్యం వేస్తున్నారు కదా, కాకపోతే బాగున్నాయి. ఒక రోజంతా కంప్లీట్గా నానబెట్టాలి. నానిన తర్వాత పొద్దున నానబెడితే మధ్యాహ్నం ఒకసారి నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్లు పోసి పెట్టుకోవాలి. అట్లనే నైట్ ఒకసారి వంపేసి నీళ్లు పోసి పెట్టుకోవాలి. మళ్ళీ మార్నింగ్ కూడా నీళ్ళు వంపేసి ఒక అరగంట సేపు మళ్ళీ మంచినీళ్ళు వేసి పెట్టుకోవాలి. ఇంకా అరిసెలకైతే బియ్యం ఇలా బాగా నానితేనే అరిసెలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడైతే వీటిని నీళ్లు మొత్తం వంపేసుకోవాలి. వంపేసి ఒక పొడి బట్ట మీద ఇట్లా ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా ఆరకూడదు బియ్యము. అయితే మనం ఇట్లా చేయితో చూసినప్పుడు చేతికి మామూలుగా పొడి పొడిగా తడి అంటాలన్నమాట. ఎక్కువ తడి కాదు, ఎక్కువ తడి ఉన్నా కానీ మిక్సీలో వేస్తే అది మొత్తం బాగుండదన్నమాట. పొడి పొడిగా రాదు పిండి, అంటే దోసల పిండి ఎట్లుంటుందో చిక్కగా అట్లా వస్తుంది. కాబట్టి బియ్యం కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా ఆర్పిన తర్వాత చేయితో తీసుకుంటే కొంచెం తడి అనేది ఇట్లా అంటాలంతే. అప్పుడు బియ్యాన్ని అట్లాగే మూట కట్టేసుకొని ఇంకా మనం పిండి పట్టేసుకోవాలన్నమాట. నేనైతే మామూలుగా ఇక్కడ ఒక 1/2 kg బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా దానికోసం అయితే ఒక 1.5 పావు బెల్లం, అంటే 1/2 kg మళ్ళీ 1/2 పావు. ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాం కదా, జల్లించుకోవాలి. మొత్తాన్ని జల్లించి పెట్టుకున్న తర్వాత బెల్లము ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేయాలి. ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసి ఇంకా బెల్లాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకోవటమే. మామూలుగా అయితే మా ఇంట్లో ఇద్దరికి షుగరే కాబట్టి మేము ఎక్కువ తినము స్వీట్ అనేది. ఏదో పండుగకి అట్లా చేయాలి కాబట్టి దేవుడికి పెడతాను కోసం ఇట్లా చేసిన అనమాట, అంతే. ఇంకా పాకం అయిందో లేదో చూసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఈ తీగ పాకం వచ్చిన తర్వాత కొంచెం వేసుకుంటే అది ఉండకట్టాలి. అప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్టు అనమాట. పాకం కరెక్ట్గా రాకుండా వేస్తే కనుక మనకు పిండి అనేది జారుగా అయిపోతుంది, చేయడానికి ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ పర్ఫెక్ట్గా పాకం పట్టడంలోనే ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. ముందు ఎప్పుడో ఒకసారి చేసిన అనమాట, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం నేను అరిసెలు చేయటము. ఇగో పాకం అయితే మంచిగా అయింది. వాటర్లో వేయగానే ఇది ఉండకట్టిపోయింది కదా, ఇంకా అంతే. మనం మిక్సీ పట్టి జల్లించుకున్న పిండి ఉంది కదా, మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవడమే. అంటే ఇట్లా ప్రాసెస్ చేసేటప్పుడు ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాకు క్వాంటిటీ తక్కువే కాబట్టి ఒకరం కూడా ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పిండి మొత్తాన్ని పాకంలో వేసి కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అలాగే కింద మాడకుండా కూడా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మాడిందనుకో అసలు బాగోదు. కాబట్టి మాడకుండా కలుపుతూ పిండి మరీ దగ్గరికి కాకుండా మామూలుగా జారుగా ఉన్నప్పుడే ఇంకా దింపేసుకోవాలన్నమాట. పిండిని అయితే బాగా కలుపుకోవాలి. అంటే ఇది కొంచెం ఆరిన తర్వాత అరిసెలకు పర్ఫెక్ట్గా మనం ఒత్తుకోవడానికి వస్తుంది అన్నమాట. ఇలా కలపడంలోనే ఉంటుంది, బాగా కలిపేసుకోవాలి ఇంకా. కాబట్టి పాకం పట్టేటప్పుడు గిన్నె మందపాటిది పెట్టుకుంటే కనుక అడుగంటకుండా ఉంటుంది. ఇంకా నేను కొంచెమే కాబట్టి మామూలుగా ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యింది కదా పిండి. ఇంకా దింపేసి కొంచెం ఆరనివ్వాలి దీన్ని. ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు తర్వాత గసగసాలు వేసుకుంటే కూడా అరిసెలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చేసిన తర్వాత కూడా దాని మీద చల్లుకోవచ్చు గసగసాలు అయితే. ఇంకే పిండి ఆరేంతలోపు నేను స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ కానీ కొంచెం చేతికి తడి కానీ అద్దుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఒత్తేసుకోవటం. ఇంకా ఒత్తేసుకొని ఆయిల్ అయితే మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. నేనైతే మామూలుగా ఒక్కొక్కటే ఫ్రై చేస్తున్నా కాబట్టి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను అనమాట. నూనె కాగిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అరిసె అనేది నిదానంగా కాలుతుంది కదా, లేకపోతే తొందరగా పైన మాడిపోతుంది, లోపల అనేది కాలదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మంటనైతే నేనైతే ఇట్లనే కాలుస్తున్నాను అనమాట, లో ఫ్లేమ్లో పెట్టి. ఇంకా వీటికైతే ఆయిల్ అనేది బాగా పడుతుంది కాబట్టి ఇట్లా ఒక ప్లేట్లో వేసుకొని అప్పటిదప్పుడు ఇట్లా ఒత్తేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా మళ్ళీ బాండీలోనే పడిపోతుంది కదా, అప్పుడు వేరే ప్లేట్లో వీటిని వేసుకోవచ్చు. ఇంకా మొత్తం పిండి అదే విధంగా చేసుకోవాలన్నమాట. మామూలుగా ఆయిల్ అయితే అరిసెలకి ఎక్కువనే పడుతుంది. 1/2 kg పిండికి అయితే 1.5 పావు బెల్లం వేస్తాం కాబట్టి ఆయిల్ కూడా 1/2 kg పడుతుందన్నమాట.
కాబట్టి మొత్తం ఆయిల్ని అయితే పిండేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఒక్కోసారి కొందరైతే అట్లనే దేవేస్తారు కదా, అందులో ఆయిల్ అయితే బాగా ఉండిపోతుంది కాబట్టి తినడానికి అరగదనమాట అట్లాంటిది. కాబట్టి ఆయిల్ మొత్తం ఇలా వంపేసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా దీంతో కానీ లేదా పప్పు కవ్వంతో కానీ ఇట్లా ఒత్తేసుకుంటే ఆయిల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. మామూలుగా ఈ వీడియో అయితే నేను నిన్న తీసింది. ఇంకా అంతే, అరిసెలు అయితే ఒక 1/2 kg బాగానే అయ్యాయి, 25 పైననే అయినాయి. అంటే మరీ పెద్ద సైజు కాకుండా ఇలా చిన్న సైజుగానే చేసుకున్నాను నేనైతే. ఎందుకంటే దీపావళికి అయితే కంపల్సరీ మా సైడ్ అయితే ఇవి పెడతారు దేవునికి, అందుకోసమే చేయడము. ఇంకంతే, ఈరోజైతే మురుకులు చేసినా కానీ ఆ ప్రాసెస్ అయితే నేను వీడియో ఏం పెట్టలేదు, నార్మల్గానే కొన్ని చేసిన అనమాట. అంటే ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు, క్వాంటిటీ కూడా ఇద్దరమే కాబట్టి చేయడానికి కూడా అంటే బద్దకిస్తాం కదా కొంచెం, ఏదో ఇద్దరికి ఏం చేసుకుంటాం అన్నట్టు అనిపిస్తుంది అన్నట్లు. ఇంకా అంతేనండి, ఈ అరిసెల ప్రిపరేషన్ అయితే నేను ఇట్లా చేసుకున్నాను. చూశారు కదా, నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మెత్తగానే వచ్చాయి అరిసెలు అయితే. ఇక కొంచెం ఆరిన తర్వాత చూడాలి ఎట్లా ఉంటాయో. చేయంగానే అయితే ఈ ప్రకారంగా వచ్చినాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.